హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలకు ప్రతి నెల రూ. 1,500 ఇచ్చే కార్యక్రమానికి సంబంధించి ఈ రోజున మంత్రి గుమ్మడి సంధ్యారాణి గారు శాసనసభ మండలిలో ఒక కీలక అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది. ఈ పథకానికి సంబంధించి ఎప్పటి నుంచి యొక్క పథకాన్ని ప్రారంభించబోతున్నాడు, అలాగే దీనికి సంబంధించిన అర్హతలు ఏమిటి, అలాగే దీనితో పాటుగా మరొక 4 పథకాలకు సంబంధించిన తాజా అప్డేట్ కూడా రావడం జరిగింది. వీటన్నిటికి సంబంధించి ఈ వీడియోలో నేను మీకు పూర్తి క్లారిటీ అయితే ఇస్తాను. ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం మీరు వెంటనే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఇక్కడ చూసినట్లయితే నేను నా మొబైల్ ఫోన్ మీద ఈ యొక్క స్క్రీన్ మీద టచ్ చేస్తుంటే నాకు కాయిన్స్ అనేది యాడ్ అనేది అవుతూ ఉంటాయి. ఈ విధంగా యాడ్ అయిన కాయిన్స్‌ను మనం డబ్బులుగా కన్వర్ట్ అనేది చేసుకొని మన అకౌంట్‌కి ఏ విధంగా ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి, అలాగే దీనికి సంబంధించి అధిక మొత్తంలో మీరు డబ్బులనేది సంపాదించాలనుకున్నట్లయితే డిస్క్రిప్షన్‌లో నేను దీనికి సంబంధించి టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను. ఆ యొక్క టెలిగ్రామ్ ఛానెల్‌లో మీరు జాయిన్ అనేది అయినట్లయితే ప్రతిరోజు నేను మీకు 60,00,000 కాయిన్‌లనేది ఉచితంగా మీకైతే ఏ విధంగా సంపాదించుకోవాలో నేను మీకైతే తెలియజేస్తాను. దీనికి సంబంధించి ప్రతిరోజు నేను మీకు 3 కోడ్స్ అయితే ఇస్తాను. ఈ యొక్క 3 కోడ్స్ నేను చెప్పిన చోట గనుక మీరు ఎంటర్ చేసినట్లయితే మీకు ఈజీగా 60,00,000 కాయిన్స్ అనేది ప్రతిరోజు మీకైతే వస్తాయి. తప్పనిసరిగా డిస్క్రిప్షన్‌లో నేను ఇచ్చిన లింక్‌ను మాత్రం మీరు ఫాలో అనేది అవ్వండి. ఇక వీడియోలోకి గనుక వెళ్ళినట్లయితే మనకు ఇప్పటికే చాలా మంది అయితే అడుగుతున్న ప్రశ్న ఏమిటంటే మహిళలకు ప్రతి నెల రూ. 1,500 ఇస్తామని చెప్పారు కదా! ఇప్పటివరకు ఈ యొక్క పథకాన్ని ఇంకా ఎందుకు ప్రారంభించలేదు, ఎప్పుడు ప్రారంభిస్తారు, అలాగే దీనికి సంబంధించిన అర్హతలు ఏమి ఉండొచ్చు అని కూడా చాలా మంది అయితే అడుగుతున్నారు. దీనికి సంబంధించి ఈ రోజున శాసనసభ మండలిలో మంత్రి గుమ్మడి సంధ్యారాణి గారు ఒక కీలక అప్డేట్ అయితే విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మహిళలకు ప్రతి నెల రూ. 1,500 ఇచ్చే కార్యక్రమాన్ని త్వరలో ప్రారంభించబోతున్నట్లు, దీనికి సంబంధించిన విధి విధానాలు రెడీ చేస్తున్నట్లు ఆమె అయితే తెలియజేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎవరైతే 18 సంవత్సరాలు పైబడిన మహిళలు ఉన్నారో అటువంటి వారందరికీ ప్రతి నెల రూ. 1,500 చొప్పున సంవత్సరానికి రూ. 18,000 అనేది వారి యొక్క బ్యాంక్ ఖాతాలకు డైరెక్ట్ గా అందజేసే కార్యక్రమానికి మహాశక్తి పేరుతో ఈ యొక్క పథకాన్ని ప్రారంభించబోతున్నట్లయితే తెలియజేశారు. ప్రతి నెల మహిళలకు రూ. 1,500 ఇచ్చే ఈ యొక్క పథకాన్ని మహాశక్తి పేరుతో పిలవబోతున్నట్లు సమాచారం రావడం జరిగింది. దీనికి సంబంధించి త్వరలోనే రిజిస్ట్రేషన్ ప్రారంభించే అవకాశం ఉంది కాబట్టి వీలైనంత వరకు ఆగస్టు 15వ తేదీ తర్వాత గానీ లేదా ఆగస్టు 15వ తేదీ నుంచి ఈ యొక్క పథకానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రారంభించే అవకాశం ఉన్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఈ రోజున గుమ్మడి సంధ్యారాణి గారు ఇచ్చిన అప్డేట్ ప్రకారం త్వరలోనే ఈ యొక్క పథకానికి సంబంధించిన విధి విధానాలు విడుదల చేయబోతున్నట్లు ఆమె అయితే తెలియజేశారు. అయితే ప్రస్తుతానికి ఉన్న కొన్ని కీలక అప్డేట్ల ప్రకారం గనుక చూసుకున్నట్లయితే ఒక ఇంట్లో ఒకరికి మాత్రమే రూ. 1,500 ఇచ్చే ఈ యొక్క పథకాన్ని అయితే ప్రారంభించే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే ఒక ఇంట్లో ఇద్దరు లేదా ముగ్గురు మహిళలు గనుక ఉన్నట్లయితే అటువంటి వారందరికీ రూ. 1,500 అయితే రాదు. తప్పనిసరిగా ఆ యొక్క కుటుంబంలో 18 సంవత్సరాలు పైబడి ఉండి పెళ్లైన మహిళలకు మాత్రమే ఈ యొక్క పథకం ద్వారా ప్రతి నెల రూ. 1,500 అనేది కుటుంబంలో ఒకరికి మాత్రమే వచ్చే అవకాశం అయితే ఉంది. అలాగే ఈ యొక్క పథకంలో తప్పనిసరిగా ఎవరైనా సరే పెన్షన్లు గనుక పొందుతున్నట్లయితే అటువంటి వారందరికీ ఈ యొక్క పథకాన్ని తొలగించే అవకాశం కూడా దాదాపుగా ఉన్నట్లు సమాచారం అయితే వస్తుంది. పెన్షన్లు పొందకుండా ఉండి ఉదాహరణకు మీ భర్త గనుక అంటే ఈ యొక్క 18 సంవత్సరాలు పైబడి పెళ్లైన మహిళల్లో వారి యొక్క భర్త గనుక 60 సంవత్సరాలు అనేది వచ్చి ఉండి వారు వృద్ధాప్య పెన్షన్ కావచ్చు లేదా ఏదైనా సరే వికలాంగ పెన్షన్ అనేది పొందుతున్నట్లయితే ఆమెకు సంబంధించిన భార్య ఎవరైతే ఉన్నారో వారికి 100% రూ. 1,500 అనేది వారికైతే అందజేయడం జరుగుతుంది. ఒకవేళ ఆ యొక్క మహిళ గనక పెన్షన్ గనక పొందుతున్నట్లయితే వారికి ఈ యొక్క పథకం ద్వారా 1,500 తొలగించేదానికి అవకాశం అయితే ఉంది. అయితే ప్రస్తుతానికి ఇది వస్తున్న అప్డేట్. దీనికి సంబంధించి త్వరలోనే విధి విధానాలు అయితే మనకైతే రావడం జరుగుతుంది. అయితే తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్‌లో 18 సంవత్సరాలు పైబడి ఉండి పెళ్లైన మహిళలకు మాత్రమే ఈ యొక్క పథకం ద్వారా తప్పనిసరిగా రూ. 1,500 అనేది ప్రతి నెల అయితే అందజేస్తారు. అది కూడా సంవత్సరానికి టోటల్‌గా రూ. 18,000 అనేది నేరుగా వారి యొక్క బ్యాంక్ ఖాతాలో జమ చేయబోతున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది. తప్పనిసరిగా ఆధార్ కార్డ్ కలిగి ఉండి ఆధార్ కార్డ్‌కి బ్యాంక్ అకౌంట్ అనేది లింక్ అనేది అయి ఉన్నట్లయితే నేరుగా వారి యొక్క బ్యాంక్ ఖాతాలో ఈ యొక్క డబ్బులు జమ చేసే విధంగా ఈ యొక్క మహాశక్తి పథకాన్ని ప్రారంభించబోతున్నట్లు సమాచారం రావడం జరిగింది. అలాగే ఈ యొక్క పథకాన్ని ఎవరికి ఇస్తారని చాలా మంది అయితే అడుగుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో అయితే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలని వివిధ పథకాలైతే అంటే ఒక్కొక్క కమ్యూనిటీల వారికి ఒక్కొక్క పథకాన్ని అయితే అందజేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ అలా కాకుండా అన్ని కమ్యూనిటీలని కలిపి ఒకే పథకం కింద తీసుకొచ్చి మహాశక్తి పేరుతో ఈ యొక్క పథకం ద్వారా అన్ని కమ్యూనిటీలకు అంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలు ఇట్లా అన్ని కమ్యూనిటీలు కలిపి ఈ యొక్క ఒకే ఒక్క పథకాన్ని అయితే ప్రతి సంవత్సరం 18,000 అందజేసే విధంగా ఈ యొక్క పథకాన్ని అయితే తీసుకురావడం జరిగింది. ఈ యొక్క పథకం ద్వారా మీకు సంబంధించి ఎటువంటి కమ్యూనిటీ సర్టిఫికేట్ అంటే ఎటువంటి క్యాస్ట్ సర్టిఫికేట్ అవసరం అనేది లేకుండా తప్పనిసరిగా మీరు మహిళ అనేది అయి ఉన్నట్లయితే అటువంటి వారందరికీ తప్పనిసరిగా రూ. 15,000 అనేది ప్రతి నెల మీ యొక్క బ్యాంక్ అకౌంట్‌కు నేరుగా అయితే అందజేయడం జరుగుతుంది. సంవత్సరానికి టోటల్‌గా రూ. 18,000 అనేది మీకు అందజేస్తామని హామీ అనేది ఇవ్వడం జరిగింది. త్వరలోనే ఈ యొక్క పథకానికి సంబంధించిన విధి విధానాలు అందజేయబోతున్నట్లు ఆగస్టు 15వ తేదీ లోపల ఈ యొక్క పథకానికి సంబంధించి పూర్తి క్లారిటీ వచ్చే విధంగా చర్యలు చేపట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది.
ఇకపోతే మరొక పథకం గనక చూసుకున్నట్లయితే ఉచిత బస్సు పథకానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఆగస్టు 15వ తేదీ నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించబోతున్నట్లు, దీనికి సంబంధించి వయసుతో సంబంధం అనేది లేకుండా ఆడవారు గనక అయినట్లయితే అటువంటి వారందరికీ ఆగస్టు 15వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా బస్సుల్లో ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించబోతున్నట్లు సమాచారం రావడం జరిగింది. ఇప్పటికే ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి ఆగస్టు 15వ తేదీ నుంచి ప్రారంభిస్తున్నట్లు సమాచారం రాగా, అయితే ముందుగా ఈ యొక్క పథకాన్ని వైజాగ్ నుంచి ప్రారంభించబోతున్నట్లు సమాచారం రావడం జరిగింది. ముందుగా ఏ బస్సులో ప్రారంభిస్తారు అనే దానికి సంబంధించి ఆగస్టు 1వ తేదీ తర్వాత నుంచి లిస్ట్ అనేది విడుదల చేయబోతున్నట్లు, అంటే మనకు పల్లె వెలుగు బస్సులు అలాగే ఎక్స్‌ప్రెస్‌లు, డీలక్స్ ఇలా ఉన్నాయి కాబట్టి వీటిలో ఏ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించబోతున్నారు, అలాగే దీనికి సంబంధించి ఏదైనా సరే కండిషన్స్ అనేది పెట్టబోతున్నారు అనే దానికి సంబంధించి త్వరలోనే మనకు ఒక అప్డేట్ అయితే రాబోతోంది. అయితే గతంలో వచ్చిన అప్డేట్ ఏమిటంటే ఇంట్లో ఎంతమందికైనా సరే ఆడవారు గనుక అయినట్లయితే ఉచిత బస్సు ప్రయాణాన్ని మీరైతే ఉపయోగించుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి డీలక్స్ బస్సులు అలాగే సూపర్ డీలక్స్‌లు ఏదైతే ఉన్నాయో వాటిలో మాత్రం ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి వీలనేది ఉండకపోవచ్చు. వీలైనంత వరకి పల్లె వెలుగు బస్సులు అలాగే ఎక్స్‌ప్రెస్‌లో కూడా ఈ యొక్క అవకాశాన్ని కల్పించే అవకాశం ఉన్నట్లు సమాచారం అయితే వస్తోంది. ఇకపోతే ఆగస్టు 15వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అన్న క్యాంటీన్‌లు ప్రారంభించబోతున్నట్లు, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రూ. 5కి అన్నం పెట్టే ఈ యొక్క అన్న క్యాంటీన్‌ను ఆగస్టు 15వ తేదీ నుంచి ప్రారంభిస్తున్నట్లు ఇప్పటికే ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇకపోతే చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్‌గా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎవరైతే రైతులు, అలాగే ఎవరైతే భూములనేది కలిగి ఉన్నారో అటువంటి వారందరికీ డైరెక్ట్‌గా ఒక కీలక సమాచారం అయితే అందజేయడం జరిగింది. గడిచిన 5 సంవత్సరాలు అంటే గత ప్రభుత్వ హయాంలో మీ భూములనేది మీ పేరు మీద ఉన్నాయా? లేదా? తప్పనిసరిగా చెక్ జేసుకోవాలని చంద్రబాబు నాయుడు గారైతే తెలియజేయడం జరిగింది. గత ప్రభుత్వ హయాంలో మీ ప్రమేయం అనేది లేకపోయినా మీ దగ్గర ఒరిజినల్ డాక్యుమెంట్‌లనేది ఉన్నా కూడా కొంతమంది ప్రభుత్వ అధికారులను మేనేజ్ అనేది చేసి డూప్లికేట్ డాక్యుమెంట్‌లతో మీ యొక్క పంట పొలాలు కావచ్చు, మీకు సంబంధించిన భూములు కావచ్చు వేరొకరి పేరు మీద బదిలీ అనేది అయి ఉన్నాయా? లేదా? చెక్ జేసుకోవాలని అయితే తెలియజేయడం జరిగింది. దీనికి సంబంధించి మీరు తప్పనిసరిగా మీ భూమి వెబ్‌సైట్‌లో మీకు సంబంధించిన జిల్లా, మండలం అలాగే గ్రామం అనేది సెలెక్ట్ చేసుకొని మీకు సంబంధించిన సర్వే నంబర్‌లు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క సర్వే నంబర్‌ల ద్వారా మీ పేరు మీదే మీ యొక్క పంట పొలాలు ఉన్నాయా? లేదా? ఒకసారి చెక్ జేసుకోమని అయితే తెలియజేయడం జరిగింది. దీనితో పాటుగా గత ప్రభుత్వ హయాంలో ఎవరైనా సరే మిమ్మల్ని బెదిరించి కావచ్చు, లేదా ఇతర కారణాల వల్ల మీ యొక్క పంట పొలాలను వేరొకరు గనుక రాపిచ్చుకున్నట్లయితే అంటే బలవంతంగా రాపిచ్చుకున్నట్లయితే అటువంటి వారందరూ తప్పనిసరిగా తెలియజేయాలని, తెలియజేసినట్లయితే తప్పనిసరిగా ఎవరైతే మీ యొక్క పంట పొలాలను ఆక్రమించుకున్నా లేదా ఇతర కారణాల వల్ల మీ పంట పొలాలు గనుక లాక్కున్నట్లయితే వాటన్నిటిని తిరిగి మరలా మీకు అందజేసే కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు ఇప్పటికే అధిక మొత్తంలో ఇటువంటి కంప్లెయింట్లు అనేది వస్తున్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క హామీ అయితే ఇవ్వడం జరిగింది. తప్పనిసరిగా మీ యొక్క పంట పొలాలు మీ పేరు మీద ఉన్నాయా? లేదా? మీరైతే చెక్ జేసుకోవాలని కూడా సమాచారం అయితే అందజేయడం జరిగింది. మీ పేరు మీద మీ యొక్క పంట పొలాలు లేదా మీకు సంబంధించిన ల్యాండ్ అనేది లేకపోయినట్లయితే వెంటనే స్థానికంగా ఉన్న పోలీస్ స్టేషన్‌లో మీకు సంబంధించిన ల్యాండ్ డాక్యుమెంట్స్‌కి సంబంధించిన వివరాలతో కంప్లెయింట్ గనుక ఇచ్చినట్లయితే వెంటనే వారికి సంబంధించిన చర్యలనేది చేపట్టి తిరిగి మీ యొక్క భూములు మీకు అప్పగిచ్చే కార్యక్రమాన్ని త్వరలోనే ప్రారంభిస్తామని ఇప్పటికే అధిక మొత్తంలో రాష్ట్ర వ్యాప్తంగా కంప్లెయింట్ అనేది వస్తున్న నేపథ్యంలో లబ్ధిదారులు అందరికీ సంబంధించి హామీ అనేది ఇస్తున్నట్లయితే తెలియజేశారు. తప్పనిసరిగా మీ యొక్క పంట పొలాలకు సంబంధించి ఏదైనా సరే అన్యాయం గనుక జరిగినట్లయితే లేదా బెదిరించి కావచ్చు, ఇతర కారణాల వల్ల మీ యొక్క పంట పొలాలు గనుక లాక్కున్నట్లయితే వెంటనే కంప్లెయింట్ ఇవ్వాలని ఆయనైతే తెలియజేశారు. ఇది టోటల్‌గా ఈ యొక్క వీడియోలో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం వెంటనే మీరు వైరల్ వాయిస్ యూట్యూబ్ ఛానెల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.